మియాపూర్లో బాలయ్య అనే వృద్ధుడు నాలాలో గల్లంతై 8 గంటలు గడిచినా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. నాలా నుంచి ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. నాలా నుంచి బాలయ్య కొట్టుకుపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో రెస్క్యూ బృందాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. ఎస్, థ్యాంక్ యూ రవి. మియాపూర్లో నిన్న రాత్రి దంచి కొట్టిన వర్షానికి బాలయ్య అనే వృద్ధుడు నాలాలో కొట్టుకుపోయినారు. ప్రస్తుతం మనం స్పాట్లో ఉన్నాం. నా వెనకాల చూస్తే ఏదైతే నిన్న రాత్రి దంచి కొట్టిన వర్షానికి ఈ ప్రాంతం అంతా కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత వారం రోజులుగా ఇక్కడ వర్క్ జరుగుతుంది, నాలాకు సంబంధించి వర్క్ జరుగుతుంది. దాదాపు 200 మీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్క్ అంటే నాలాలో పునరుద్ధరణ చేస్తున్న క్రమంలో కూడా ఈ యొక్క వర్క్ జరుగుతూ ఉంది. అయితే చాలా వరకు కూడా ఇక్కడ హెచ్చరిక బోర్డులు అయితే పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న రాత్రి ఏదైతే వర్షం భారీ ఎత్తున వచ్చిన నేపథ్యంలో కూడా ఈ ప్రాంతం మొత్తంగా కూడా నీట మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో చూస్తే ఇక్కడ ఏదైతే పైపుకు సంబంధించి ఒక పెద్ద పైపు కనిపిస్తుందో ఆ పైపు వద్ద బాలయ్య అనే యువకుడు అంటే బాలయ్య అనే వృద్ధుడు ఇక్కడి నుంచి అవతలికి వెళ్ళే అంటే ఈ కాలనీ నుంచి అవతల కాలనీకి వెళ్ళే క్రమంలో ఆ యొక్క నాలాల్లో జారిపడి కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. 8 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. స్థానికంగా పక్కనే ఉన్న చెరువు వద్దకు అంటే ఈ బాడీ కొట్టుకొచ్చిందా అన్న ఉద్దేశంతో అధికారులు మొత్తంగా కూడా ఇక్కడి నుంచి మొత్తంగా కూడా అక్కడికి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి మొత్తంగా కూడా నాలాను మొత్తంగా కూడా ఓపెన్ చేసి బాడీ కోసం వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ప్రస్తుతం మనం విజువల్స్లో గమనిస్తే ఈ రోడ్డు మొత్తంగా కూడా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వర్క్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే క్లోజ్ చేస్తే ప్రజలు ఎవరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళేవారు కాదంటూ కూడా స్థానికులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చాలా వరకు కూడా అధికారులు హెచ్చరిక బోర్డులు జారీ పెట్టినా కానీ సరే కొంతమంది ప్రజలు అంటే ఈ బోర్డును పట్టించుకోకుండా ఇక్కడే అంటే ఈ రోడ్డు కాకుండా వేరొక మార్గం యూజ్ చేస్తే దాదాపుగా 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వస్తుందన్న ఉద్దేశంతో అంతా కూడా ఈ యొక్క మార్గాన్ని అనేది యూజ్ చేస్తున్నారు. అయితే వర్క్ జరుగుతున్న నేపథ్యంలో కూడా అంతేకాకుండా నిన్న రాత్రి భారీ వర్షం వస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలెవరూ కూడా అంటే ఇట్లాంటి హెచ్చరిక బోర్డులు పెట్టినా కానీ సరే అవి పట్టించుకోకుండా వెళ్ళిన క్రమంలో బాలయ్య అనే వృద్ధుడు ఇక్కడి నుంచి కొట్టుకుపోయారు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తే బాలయ్య మృతదేహం లభిస్తుందా అని చెప్పేసి అధికారులు మొత్తంగా కూడా ఈ నాలాని ఎక్కడి వరకు అంటే దాదాపుగా చెరువు వరకు కూడా ఈ యొక్క నాలా ఉన్న నేపథ్యంలో కూడా అక్కడి వరకు కూడా అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 8 గంటలు గడుస్తున్నా కానీ ఈ బాలయ్య మృతదేహం ఇంకా ఆచూకీ లభించని పరిస్థితి అయితే ఉంది. అయితే కురవృద్ధుడు అంటే బాలయ్యకు భార్య ఉన్న నేపథ్యంలో కూడా భార్య తను ఇద్దరు కూడా కలిసి జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారిద్దరు ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకరికి ఒకడు తోడు ఉండాల్సిన సమయంలో బాలయ్య బయటికి వెళ్ళి వస్తారని చెప్పి వెళ్ళి అక్కడ నాలాలో కొట్టుకుపోయిన నేపథ్యంలో కూడా కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ఉంది. అయితే 8 గంటల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతూ ఉంది. ఇంకా బాలయ్య ఆచూకీ అది లభించలేదని చెప్పవచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.